హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో వంకాయ బజ్జీని కొంచెం వెరైటీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, ఒక 2 చిన్న ముక్కలు అల్లం ముక్కలు, అలాగే 2 స్పూన్ల నిమ్మరసం, అంటే ఒక కాయ నిమ్మరసం సరిపోతుంది, వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయ బజ్జీకి తెల్ల వంకాయలు ఉంటాయి కదా, పెద్ద పెద్దవి, అవి తీసుకోవాలి. దానిని ఇలా పల్చగా చక్రాల్లా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో వేయడం వల్ల నల్లబడకుండా ఫ్రెష్గా అలాగే ఉంటాయి. ఇప్పుడు బజ్జీలకు కావాల్సిన పిండి తయారు చేసుకుందాం. ఒక బౌల్లోకి 2 కప్పులు శనగపిండి తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల వరిపిండి వేసుకోవాలి, బియ్యపిండి వేసుకోవాలి, అలాగే కొద్దిగా వాము వేసుకోవాలి, ఒక 1/2 స్పూను వంట సోడా వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుంటూ మొత్తం పేస్ట్లా తయారు చేసుకోవాలి. మనం బజ్జీల పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే బాగా పలచగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ముందుగా మనం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిని ఇలా ఈ వంకాయల మీద అప్లై చేయాలి. వంకాయ బజ్జీ ఇలా చేసుకుంటే భలే టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా వంకాయ స్లైసెస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగానే అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. తర్వాత ఈ వంకాయ ముక్కల్ని ఇలా బజ్జీల పిండిలో పెట్టి పైన పిండి వేసి దానిని వేడిగా కాగి ఉన్న నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ 1 by 1 వేసుకుని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే బజ్జీలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేస్తే వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే లోపల వంకాయ కూడా ఉడకాలి కదా. ఇలా 2 వైపులా వేయించిన తర్వాత ఇవన్నీ తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా అన్ని బజ్జీలు వేయించుకున్న తర్వాత వేడివేడిగా ఇలా అయినా తినేయచ్చు, లేకపోతే మనం ఇందులో స్టఫింగ్ పెట్టుకోవచ్చు. మిర్చి బజ్జీకి పెడతాం కదా, అలాగే వంకాయను కూడా ఇలా మధ్యలో కొద్దిగా కట్ చేసి ఆనియన్స్, కొత్తిమీర, అలాగే పల్లీలు, కొద్దిగా కారం, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి, భలే టేస్ట్గా ఉంటాయి. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.